హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి వీడియో చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఒక్కసారి ఆలోచించిరా. కొద్ది రోజుల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క హిందువుకి మెయిల్స్ చేయండి అని ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి. ఒక్కసారి నా మెసేజ్ ఓపెన్ చేసి ఎందుకు మెయిల్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన హిందువులని అణచివేయడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ఇదొకటి. ఈ నిర్ణయాన్ని మనం ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని సవరణ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చే ప్రయత్నం. వాళ్ళు ఏకమై దీన్ని విరోధిస్తున్నారు. ఒక హిందూ అనేటోడు మాత్రం పండుకొని సబ్సిడీల కోసం, 200ల కోసం, 2000 కోసం, రుణమాఫీల కోసం మనం ఏం చేస్తున్నాం? ఎలాంటిది పట్టించుకుంటలేము. దయచేసి హిందూ బంధువులారా, ఈ వక్ఫ్ బోర్డు చట్టం అసలు ఏంది దీని కథ ఏంది, ఇది దయచేసి తెలుసుకోండి. మీకు ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ని ఖచ్చితంగా చూసి దయచేసి మెయిల్స్ చేయండి. 13వ తారీఖు వరకు మాత్రమే ఉంది, ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. దయచేసి ఆ 2 రోజులలో మీకు ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి వక్ఫ్ బోర్డు గురించి తెలుసుకొని మెయిల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. వినాయక చవితి శుభాకాంక్షలు.